మెట్రో నగరాలతో పోటీ పడుతున్న నెల్లూరు నగరంలో వాహనాల రాకపోకలు పెరుగుతున్నాయి. దీంతో ట్రాఫిక్ ను పోలీసులు కంట్రోల్ చేయడం అంటే కత్తిమీద సాము లాంటిదే. ఈ నేపథ్యంలో ముఖ్యమైన జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ లైట్లు ఉన్నప్పటికీ అవి సరిగా పనిచేయడం లేదు. దీంతో వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ఎస్పీగా విశాల్ గున్ని ఉన్న సమయంలో దాతల సహకారంతో ట్రాఫిక్ సిగ్నల్స్ లైట్స్ ఏర్పాటు చేశారు. కాలక్రమేణా సాంకేతిక లోపాలతో అవి పనిచేయకపోగా కనీసం మరమ్మతులు కూడా చేయలేదు. అయితే ప్రస్తుతం నెల్లూరు నగరానికి వాహనాల తాకిడి పెరిగింది. టూ వీలర్తో పాటు ఆటోలు, కార్లు వంటి వాహనాలు రోడ్లపై రైమంటూ దూసుకుపోతున్నాయి. జంక్షన్ల వద్ద వాహనాలను కంట్రోల్ చేయడం ట్రాఫిక్ పోలీసులకు కష్టంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమైన జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సిగ్నల్స్ ని మళ్లీ అందుబాటులోకి తీసుకువస్తున్నారు. పోలీస్ మరియు మున్సిపాలిటీ శాఖల సమన్వయంతో ఈ సిగ్నల్స్ పనిచేయనున్నాయి. పూర్తి స్థాయిలో సిగ్నల్స్ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ పోలీసులకు ఇబ్బందులు తొలగిపోతాయి.